Welcome to my channel Swapna's Vlogs. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా నా టిఫా స్కాన్ ఎలా జరిగింది అనేది నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. నా రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి కూడా నేను పెడతాను. డెఫినెట్గా వెళ్ళి చూడకపోతే చూసేసేయండి. అండ్ ఈరోజు మండే ఆఫ్టర్నూన్ నుంచి అయితే నేనైతే వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అండ్ అలాగే ఈరోజు నిన్నటి సండే వ్లాగ్ అండ్ సాటర్డే ఆఫ్ వ్లాగ్ అయితే నేను పెట్టున్నాను. డెఫినెట్గా వెళ్ళి చూడకపోతే చూసేసేయండి. మండే ఆఫ్టర్నూన్ నుంచి అయితే మళ్ళీ బ్లాగ్ అయితే యథావిధిగా వస్తుంది. అండ్ ఈ వ్లాగ్లో నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే చూపిస్తాను. డెఫినెట్గా వెళ్ళి చూసేసేయండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసేయండి ఛానల్ని. ఇంకొంచెం మందికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు మన వ్లాగ్స్ని చూసి. అండ్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. ఇప్పుడే హెయిర్ వాష్ చేసేసి అయితే వచ్చేసాను. ఈరోజు మండే కదా, సో నిన్నైతే బాగా ఏమంటారు ఆయిల్ అయితే పెట్టుకున్నాను. అండ్ అలాగే నేను ఈ వీడియోలో ఏమంటారు లాస్ట్ వీడియోలో నేను ఒక ఆయిల్ షేర్ చేశాను. దాని గురించి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. డెఫినెట్గా వెళ్ళి చూడకపోతే చూసేసేయండి. నాకు చుండు డాండ్రఫ్ అయితే చాలా ఉండిందనమాట. అండ్ అలాగే నా హెయిర్ అసలు ఇలా ఉండేది కాదు. నా బిఫోర్ మ్యారేజ్ కానీ కాలేజ్ లైఫ్లో కానీ నాది కొంచెం రెడ్డిష్గా ఉండేదన్నమాట. సో ఈ ఆయిల్ వాడుతున్నప్పటి నుంచి నా హెయిర్ అయితే చాలా బ్లాక్ అవ్వడము, చుండ్రు తగ్గడము, హెయిర్ రీగ్రోతింగ్ ఉండడం కూడా చాలా బాగా ఉండింది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డెఫినెట్గా వెళ్ళి చూడకపోతే చూసేసేయండి. ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసాము. అండ్ మా ఆడబిడ్డ చూడండి, విని హాయ్. సో ఇప్పుడు ఇంకా బ్లాగ్ షేర్ చేస్తున్నాను చూడండి. ఇంకా లంచ్ అయితే చేసేసేయాలి. నేను సాంబార్ అయితే చేశాను. ఇంకా లంచ్ చేసి జరసేపు టీవీ చూసి ఇంకా రెస్ట్ తీసుకుంటే ఆ లోపు మా లాసీ వచ్చేస్తుంది. ఇంకా లాసీకి అన్నం పెట్టేసి తన వర్క్స్ అన్నీ చూసుకుంటే తన ట్యూషన్ టైం అయిపోతుంది అనమాట. ట్యూషన్కి వెళ్ళిపోతుంది. ఇంతే రొటీన్గా ఉంటుందన్నమాట నా లైఫ్. 3 o'clockకి మా ఇంట్లో అయితే కాఫీ టైం అయింది. మా ఆయన గారు కాఫీ తాగుతున్నారు, నేనైతే పాలు తాగేసాను. బాయ్. సౌండ్ వస్తుంది. ఆ డే అయితే అంతే షూట్ చేశాను. ఇంకా ట్యూస్డే రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడ టిఫిన్స్ అయితే రెడీ చేశాను. చూడండి, నాకు మార్నింగ్ నిజంగా టైం ఉండదన్నమాట వ్లాగ్ షూట్ చేసేకి. ఇక్కడైతే చపాతీ విత్ ఎగ్ రోల్ చేసి పెట్టేశాను. ఇక్కడ ఒక బాక్స్లో వచ్చేసి యాపిల్, ఇంకొక దాంట్లో కర్రీ పెట్టాను, ఇంకొక బాక్స్లో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే పెట్టాను అనమాట. నేను ఎంత మంచి టిఫిన్ పెట్టినా కానీ తను ఒక బాక్స్ తినేసి వస్తుంది అంతే అనమాట. ఇంకా తినదు. ఇంకా లాస్ట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మా హస్బెండ్ గారు అయితే లేచి కూర్చున్నారు చూడండి. ఇక్కడ మా ఆడబిడ్డ, ఇక్కడైతే ఇంకా నేనైతే మిల్క్ తాగుతున్నాను. మార్నింగ్ వాళ్ళకైతే టీ ఇచ్చేసాను. చూసారు కదా, ఇది నాది అనమాలీ స్కాన్ అంటే టిఫా స్కాన్ అని అర్థం అనమాట. అయితే నేను ఒక 15 days అయితే లేట్గా చేయించుకున్నాను ఈ స్కానింగ్. బికాజ్ ఆఫ్ నేను కొంచెము హైదరాబాద్ వెళ్ళడం వల్ల కొన్ని రీజన్స్ వల్ల అయితే ఇది డిలే అయ్యింది. అయితే ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్గా మనం చూసేది ఏంటి అని అంటే ఎక్కువ శాతం చూసేది ప్లెజెంటా చూస్తారు. అండ్ అలాగే ఇక్కడ డాక్టర్ టిక్ పెట్టారు చూడండి. సర్విక్స్ మెజర్డ్ 5.1 centimeters ఇన్ లెంత్, ఇంటర్నల్ ఓఎసిస్ క్లోజ్డ్, రైట్ యూట్రిన్ అండ్ లెఫ్ట్ యూట్రిన్, మెయిన్ P1, ఫెటస్ సర్వే ప్రెజెంటేషన్ వేరియబుల్ అండ్ సెప్లిక్ అని ఉంది. ఇక్కడ టిక్ పెట్టారు చూడండి. ప్లెజెంటా పోస్టీరియర్ నాట్ లో ఈలింగ్, లోవర్ మార్జిన్ ఆఫ్ ప్లెజెంటా 3.43 centimeters ఫ్రమ్ ఇంటర్నల్ ఓఎస్ అని ఉంది. ఓకే, అండ్ లిక్వియర్ నార్మల్. ఓకే, అంబ్లికల్ కార్డ్ 2 anteriors and 1 vein. ఫెటల్ యాక్టివిటీ ప్రెజెంట్ అని ఉంది. కార్డిక్ యాక్టివిటీ ప్రెజెంట్, ఫెటల్ హార్ట్ రేట్ వచ్చేసి 152 BPM అయితే ఉందన్నమాట నాకు ఈ టిఫా స్కానింగ్ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇంకా డాక్టర్ అయితే చెక్ చేస్తారనమాట. అన్నీ ఎలా ఉన్నాయనేసి రిపోర్ట్స్ అంతా చెక్ చేస్తారు. ఈ విధంగా చెక్ చేసి ఇక్కడ టిక్ అయితే పెట్టారు చూడండి. ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు కాబట్టి ఇవి థోరాక్స్, బోత్ లంగ్స్, సీన్ ఎవిడెన్స్ ఆఫ్ ఇవన్నీ కూడా. హార్ట్ ఎలా ఉంది, 4 హార్ట్ అపియర్స్ ఇన్ ది మిడ్ పొజిషన్. ఓకే, నార్మల్ కార్డియక్ సిటీస్ 4 chambers వ్యూ నార్మల్ అని ఉంది. ఓకే, అవుట్ఫ్లో ట్రాక్ట్స్ అపియర్డ్ నార్మల్ అని ఉంది. ఓకే, and stomach and bowel appeared normal, abnormal situs appeared normal bowel pattern for the gestation, no evidence of the abdominal wall intact, curb right and left kidneys appeared normal, bladder appeared normal, extremities all fit along, bones visualized and appeared normal for the period of gestation. Okay, both feet appeared normal. Okay, ఇవన్నీ కూడా ఇంకా డాక్టర్ చెక్ చేస్తారనమాట. ఇది నాకు తీసింది ఎప్పుడు 22 weeks 2 daysకి తీయడం జరిగింది. గెస్టేషనల్ ఏజ్ అసైన్డ్ యాజ్ పర్ బయోమెట్రీ CRL on 5th. సో ఇవన్నీ కూడా ఇంకా రిపోర్ట్స్ అనమాట. ఆయన నాకు డిసెంబర్కి అయితే ఇచ్చారు ఈడీడీ. ఓకే,
ప్లెజెంటా పోస్టీరియర్ అయితే ఉంది. అండ్ ఇక్కడైతే ఇంకా ఇదంతా కూడా నార్మల్గా 1.5 ఇంచెస్ సెకండ్ ట్రిమిస్టర్ డౌన్స్ రిస్క్ వచ్చేసి 1 నుంచి 4,600 ఛాన్సెస్ అనమాట. ఇదంతా కూడా ఉమ్మనీరు, ఇదంతా ఆల్గరిథం అనమాట. ఓకే, ఇదంతా కూడా ఇంకా స్కానింగ్ రిపోర్ట్స్. ఇక్కడైతే స్కానింగ్ తీసేటప్పుడు నేను అడగకుండానే నాకు స్కానింగ్ తీసే డాక్టర్ అయితే నాకు ఏమంటారు బేబీ ఫేస్ అయితే చూపిస్తాను రండి. సో నేను చాలా షాక్ అయ్యాను అనమాట. అసలు నేను అడగకుండానే చూపించారు నాకు. అది కలర్ ఫోటో చూపిస్తాను అది. ఓకే, ఇదంతా మీకు చూపించిన అర్థం కాదు కాబట్టి ఫార్మాలిటీగా చూపించేస్తున్నాను. అండ్ నాకు చూపించింది ఏది అని అంటే ఫేసు చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇదే అనమాట నాకు చూపించింది. నాకు ఇది చూపించగానే అర్థం కాలేదనమాట. అయితే ఫేస్ చూడు అనగానే నాకు అర్థమైపోయింది. ఇక్కడ చూడండి, ఇది నోసు, ఇది లిప్స్, ఇక్కడ ఐసు. ఓకే, ఐస్ అనమాట, ఇవి ఐసు. సో ఈ ఫేస్ అనేది నాకు మంచిగా క్లియర్గా అర్థమైంది చెప్పిన తర్వాత. ఇది ఫేసు అని చెప్పగానే ఇంకా నాకు నోస్ కనిపిస్తుంది అని చాలా స్టన్ అయిపోయాను. అప్పుడు నాకు చూడంగానే ఏమనిపించలేదు. బట్ ఏమంటారు, ఇంకా స్కానింగ్ రూమ్లో నుంచి బయటికి రాగానే నాకు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాను అనమాట మా హస్బెండ్ దగ్గరికి. తను ఏంటి నవ్వుతున్నవేంటి, ఏమైంది అని షాకింగ్గా అడిగారు. సో ఈ విధంగా అయితే నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. చాలా హ్యాపీగా అంతా 25 మినిట్స్ పర్ఫెక్ట్ ఉందని చెప్పారు. చాలా మందికి 1 అవర్ కొంతమందికి పడుతుంది, లేదా 1 వీక్ కొంతమందికి పడుతుంది, 1 డే కొంతమందికి పడుతుంది, లేదంటే 2 వీక్స్ కూడా పట్టొచ్చంట. సో నాకైతే బాగా అయితే అయిపోయిందనమాట. ఓకే, ఎలా ఉందనేది మీకు ఏమనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. అండ్ దిష్టి అయితే పెట్టకండి. ఓకే, బాయ్. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్నాస్ బ్లాగ్స్ ఛానల్. అండ్ నేను ఇంకా నా గురించి మీకు తెలియాలి అని అంటే ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉంది మన ఛానల్లో, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. లేదంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడకపోతే చూసేసేయండి. ఓకే, బాయ్. Thanks for watching. Please do subscribe to my channel. Bye.